హలో అందరికీ. ఈ వీడియోతో పాటుగా ఒక 18 డేస్ నేను ట్రావెలింగ్ వ్లాగ్‌ని పోస్ట్ చేయబోతున్నాను. సో, అదేంటి అంటే ఒక ఈస్ట్ కోస్ట్ ట్రిప్. జనరల్‌గా మేము ట్రిప్స్‌కి వెళ్ళాము. వెళ్ళినా కూడా 3 డేస్ లేకపోతే డే ట్రిప్స్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాము. అలాంటిది ఒక 18 డేస్ ట్రిప్‌ని ప్లాన్ చేశాను. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా పాప కాలేజ్ అడ్మిషన్. సో, మా పాపకి ఈస్ట్ కోస్ట్‌లో చాలా స్టేట్స్ ఉంటాయి కదా! ఒక స్టేట్‌లో ఒక మంచి కాలేజ్ వచ్చింది. సో, దానికోసం ఈ ట్రిప్‌ని ప్లాన్ చేశాము. ఇది సమ్మర్ వెకేషన్‌తో పాటు తనని కాలేజ్ డార్మ్స్‌లో జాయిన్ చేసేసి వస్తాము. ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీ అండ్ అన్‌హ్యాపీ కూడా. హ్యాపీనెస్ ఏంటి అంటే వెకేషన్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే తనకి మంచి కాలేజ్‌లో అడ్మిషన్ వచ్చింది అని. అన్‌హ్యాపీనెస్ వచ్చేసి తనని వదిలేసి వస్తాం కదా! సో, అది మాకు కొంచెం ఒక అన్‌హ్యాపీనెస్. సో, మా జీవితంలో ఇది పెద్ద అప్డేట్. ఎందుకంటే వన్స్ కాలేజ్‌కి వెళ్ళింది అంటే తర్వాత జాబ్ ఆర్ ఎల్స్ హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత పెళ్లి. సో, ఇవన్నీ ఇంకా తను ఆల్మోస్ట్ దూరంగానే ఉండబోతుంది. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ అప్డేట్ మా జీవితంలో. అండ్ ఇది మీకేంటి అంటే ఇన్‌కేస్ మీరు ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు ట్రావెల్ చేయనట్టయితే ఇది కైండ్ ఆఫ్ ఐటినరీ. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఏ కాలేజ్ వచ్చిందో తెలుసుకోవచ్చు. అండ్ ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. సో, కాలేజ్ ఇక్కడ యూఎస్‌లో ఎలా ఉంటాయో మీకు కొంచెం ఐడియా కూడా వస్తుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ట్రిప్‌కి ఎళ్ళే ముందు రోజు మాట. సో, అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. సో దట్ నెక్స్ట్ రోజు లేసి టీ తాగేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడం అన్నట్టుగా. సో, మార్నింగ్ 4:30కి లేసాము. 11:30కి ఫ్లైట్. ఇది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మనకి స్నాక్, లంచ్ ఇలాంటివి ఏమి ఇవ్వరు కాబట్టి సో, ఇంట్లో నుంచి అండ్ దట్టు కిడ్స్ ఉన్నారు కాబట్టి మాత్రమే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ టీ తాగేసి ఇలా కొంచెం పచ్చడన్నం కలిపేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ఫ్లైట్ జర్నీ వచ్చేసి 5.5 అవర్స్. మా బాబు అయితే చూడండి, నేను లేసిన టైంకి లేసినట్టున్నాడు. స్నానం చేసేసి రెడీ అయిపోయి వచ్చేసాడు. స్కూల్‌కి లెగవమంటే మటుకు పక్కన అరగంట కూర్చుని లే లే అనాలి. ఎనీవేస్ ఎవరికైనా ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా కిడ్స్‌కి అండ్ దట్ వెకేషన్ అన్నప్పుడు. సో, ఫస్ట్ మేము ఫ్యూ డేస్ వెకేషన్ లాగా ఎంజాయ్ చేస్తున్నాము. బట్ కాలేజీలో చేర్పించిన టైం వచ్చినప్పుడు కొంచెం అన్‌హ్యాపీనెస్ ఉంటుంది. మొక్కలకైతే మొత్తం ఇరిగేషన్ సిస్టమ్‌ని ప్రిపేర్ చేసి వచ్చేసాను. ఈ ఒక్క ఫిగ్ ట్రీకి ఎనకాల బనానా ప్లాంట్‌కి మాత్రమే వాటరింగ్ సప్లై లేదు. సో, వాటర్ చేసేసాను. అండ్ ఇది పెద్ద 18 డేస్ ప్లాన్ అయ్యేసరికి అండ్ దట్టు తన లగేజ్ మొత్తము ఇచ్చేయాలి కాబట్టి తన బట్టలన్నీ సో, ఎక్కువ సూట్ కేసెస్ అయినాయి. అండ్ ఫ్రెండ్ వచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చింది. మేమైతే ఫ్రెండ్స్‌ని అడుగుతారు జనరల్‌గా ఇక్కడ ఎయిర్‌పోర్ట్ డ్రాప్, పికప్‌కి. బట్ లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ మార్నింగ్ పూట 6:30కి ఫ్రెండ్స్‌ని డిస్టర్బ్ చేయకూడదని ఎవరిని అడగలేదు. మేముండే ఏరియా టు సియాటెక్ మా మెయిన్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి. అక్కడికి మనకి 50 మినిట్స్ పడుతుంది. అండ్ ఇది వీక్ డే దట్టు మార్నింగ్ పూట కాబట్టి ట్రాఫిక్ ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాం. అందరికీ ఆఫీస్‌లకెళ్ళే టైము. సో, కొంచెం ముందే బయలుదేరాము. 11:30కి ఫ్లైట్ అయితే అరౌండ్ 7కి బయలుదేరాము. సో, మా వారు చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటారు. లైక్ తొందరగా ఎళ్ళాలి. కావాలంటే ఎయిర్‌పోర్ట్‌లో ఖాళీగైనా కూర్చోవచ్చు అని చెప్పేసి. సో, ఈ 50 మినిట్స్‌కి మనకి ఊబర్ 80 పడతది. $80. సో, సియాటెక్ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ లగేజ్‌కి టాక్స్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కొత్త సియాటెక్‌లో కొత్త సిస్టమ్ వచ్చేసి మన సెల్ఫ్ చెక్ ఇన్. మనమే ఈ బ్యాగేజ్ వెయిట్ చేసేసి సిస్టమ్‌లో చెక్ ఇన్ చేసేయడమే. ఈ సియాటెక్ ఎయిర్‌పోర్ట్‌కి చాలా సార్లు వచ్చాను గానీ, ఫస్ట్ టైమ్ ఈ అప్డేట్ చూడడము. సో, మనకి లైన్‌లో క్యూలో నించోవాల్సిన అవసరం లేకుండా ఉంది. తర్వాత ఇక్కడైతే చెక్ ఇన్‌కొచ్చేసాము. మేము సెక్యూరిటీ చెక్‌కి వచ్చేసాము. జనరల్‌గా ఈ క్యూ మొత్తము ఈ రోస్ అంతా ఫిల్ అయిపోయి ఎక్కడో లైన్ స్టార్ట్ అవుతది. అలాంటిది ఈసారి లైన్ తక్కువుంది. తొందరగా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అండ్ లోపలికి వెళ్ళిపోయాము. సో, మా సియాటల్‌లో ఈ స్పేస్ నీడిల్ అండ్ పబ్లిక్ మార్కెట్ అన్నది ఫేమస్. జనరల్‌గా అందరూ విజిట్ చేస్తారు. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఫ్లైట్‌లో కట. ఎందుకంటే అవి ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి కాబట్టి ఫ్లైట్‌లో కట. సో, ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా అలా స్టార్‌బక్స్‌లో కొంచెం స్నాక్ ఆర్డర్ చేసుకొని తింటున్నారు వేడివేడిగా. అండ్ మేము వచ్చేసి అలాస్కా ఎయిర్‌లైన్స్. సో, ఎప్పుడు ఈ అలాస్కా ఎయిర్‌లైన్స్‌కి ఇలా ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ ఇదంతా దృష్టిలో పెట్టుకుని లైక్ ఆఫీస్ అవర్స్, వీక్ డేస్, ట్రాఫిక్, సెక్యూరిటీ చెక్ ఇన్ అండ్ ఈ చెక్ ఇన్ ప్రాసెస్ ఇవంతా దృష్టిలో పెట్టుకుని ఈవెన్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అయినా గానీ ఒక 3 అవర్స్
ముందు స్టార్ట్ అయిపోయాము. హ్యాపీగా అట్లా రిలాక్స్ అయ్యి కొంచెం స్నాక్ తిని చైర్‌లో కూర్చునేటట్టుగా. తర్వాత ఇప్పుడైతే ఫ్లైట్‌లోకి లగేజ్ వెళ్ళిపోయింది. సో, మేము కూడా వెళ్ళిపోయి కూర్చున్నాము. మెయిన్‌గా మీకు నేను ఈస్ట్ కోస్ట్ అన్నాను కానీ, మేము మెయిన్‌గా వెళ్తున్నది న్యూయార్క్ స్టేట్ మాట. సో, న్యూయార్క్ స్టేట్‌లో మెయిన్ సిటీ న్యూయార్క్ సిటీ. సో, న్యూయార్క్ సిటీకి మనకి ఫ్లైట్ జర్నీ 5½ అవర్స్. మేము మార్నింగ్ ఫ్లైట్‌నే ప్రిఫర్ చేసాము. సో, న్యూయార్క్ సిటీకి రీచ్ అయ్యేసరికి 8 అవుతుంది. జనరల్‌గా 5½ అవర్స్ అయినా గానీ, అక్కడ న్యూయార్క్ స్టేట్ అనేది 3 అవర్స్ అహెడ్ ఉంటుంది గాబట్టి, మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి 8 అవుతుంది. సో, జనరల్‌గా కొంతమంది రెడ్ ఐ ఫ్లైట్స్‌ని ప్రిఫర్ చేస్తారు. ఏంటంటే అవి మిడ్‌నైట్ లేట్ నైట్స్‌లో నడిచి ఎర్లీ మార్నింగ్ కల్లా న్యూయార్క్ సిటీకి చేరుతుంది. అవి ప్రిఫర్ చేస్తారు. బట్ మేము వెకేషన్‌కెళ్తున్నాం గాబట్టి, నైట్ మళ్ళీ ఫ్లైట్‌లో సరిగ్గా నిద్ర పట్టక, టయర్డ్ అయిపోయి, ఎలాగో ఇంకొక నెక్స్ట్ రోజు తిరగలేక వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలా మార్నింగ్ జర్నీని పెట్టుకున్నాము. ఇప్పుడైతే నైట్ 8 అయింది. మేము ఈ సిటీకి చేరుకున్నాము. జేఎఫ్కే ఎయిర్‌పోర్ట్ ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మన ఈ న్యూయార్క్ సిటీలో. సో, కార్ రెంట్‌కి తీసుకోకపోవడము పెద్ద వైస్ డెసిషన్ మాట. సో, మేము ఇక్కడ టాక్సీలనే ప్రిఫర్ చేసాము. జనరల్‌గా సింగిల్ లగేజ్, సింగిల్ పర్సన్ లేకపోతే కపుల్స్ వచ్చినోళ్ళు సబ్‌వేస్‌లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ఫ్యామిలీతో విత్ మోర్ లగేజ్‌తో వచ్చాం కాబట్టి ఇలా టాక్సీని ప్రిఫర్ చేసాము. ఫ్లాట్ రేట్ $70 టిల్ మాన్హాటన్ బోరోకి వెళ్ళడానికి. మేమైతే ఇక్కడ టైమ్స్ స్క్వేర్‌కి దగ్గరలో షెరాటన్ హోటల్‌ని చూస్ చేసుకున్నాము. ఇదంతా హోటల్ సరౌండింగ్స్. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నది టైమ్స్ స్క్వేర్. దేంటో సంగతి ఇప్పుడు రూమ్‌లోకెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చి చూస్తాము. సో, ఇప్పుడైతే హోటల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ షెరాటన్ లైక్ హోటల్ రూమ్ రెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్లీ $450 పర్ డే. సో, చూడ్డానికి అయితే బయట నుంచి చాలా బాగుంది. రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇక్కడ న్యూయార్క్ సిటీలో ఇంతే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇలా చిన్న చిన్నగా ఉంటాయి. ప్రైజీగా ఉంటాయి. లగేజ్ అయితే ఎట్లా అంటే నిల్చోబెట్టడమే. ఏదైనా బట్టలు తీయాలంటే ఒక్కొక్క పెట్టి తీసి మళ్ళీ మూసి తీసి మూసి ఇలా చేయాల్సొస్తుంది. సో, అంత చిన్నది. రూమ్‌లో అయితే రిఫ్రెష్ అయిపోయి ఇలా మళ్ళీ హోటల్ బయటకొచ్చాము. ఫుడ్‌కైతే అస్సలు ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ మొత్తము ఇలా ఫుడ్ వెహికల్సే అండ్ జ్యూసెస్, డ్రింక్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈ హోప్ స్కల్ప్చర్ వచ్చేసి చాలా ఫేమస్. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. అందరూ దీని ముందు ఫోటోస్ దిగడము. ఇది 13 ఫూట్ హైట్‌లో ఉంది. అండ్ ఇక్కడ రిక్షాస్ చూసారు కదా! వీటిని పెడిక్యాబ్స్ అంటారు. సో, జస్ట్ లైక్ యూనిక్ పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్, సైట్ సీయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసము. ఇక్కడ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి డిన్నర్ చేయడం కోసం మేము పిజ్జా తినడానికి వెళ్తున్నాము. ఇది ఏంజెలోస్ పిజ్జా లైక్ ఓల్డ్ న్యూయార్క్ స్టైల్ పిజ్జా, కోల్ ఫైర్డ్ పిజ్జా. సో, ఇది టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చాము. సో, పిజ్జా అయితే మాకు నచ్చింది. ఓకే. యాహ్! పిజ్జా అండ్ చీజ్ స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాము. సో, ఇది తినేసి అలా టైమ్స్ స్క్వేర్‌ని చూద్దామని చెప్పి. టైమ్స్ స్క్వేర్ అనేది మనకి నైట్‌లోనే చూస్తేనే బావుంటుందంటారు కదా! ఆ లైటింగ్ అదన్నది. సో, చూస్తున్నాము టైమ్స్ స్క్వేర్. ఓకే అనిపించింది. లైక్ బిగ్ స్క్రీన్స్ ఇక్కడే మనకి న్యూ ఇయర్ టైంలో గానీ, ఏదైనా అకేషన్స్ అప్పుడు గానీ ఇంకా జనాలతో నిండిపోయి ఇలా కలర్‌ఫుల్‌గా లైక్ ఎంజాయ్ చేయడమే. నాట్ సో అమేజింగ్ అనిపించింది. బట్ ఆ చుట్టుపక్కల ఆ లైట్స్, ఆ పక్కన స్టోర్స్ లైక్ మనకి ఇక్కడ ఫేమస్ స్టోర్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేయడం కోసము. ఇలా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇలా స్ట్రీట్‌లో వాక్ చేయడము. ఫుల్ లైటింగ్‌తో ఫుల్ స్క్రీన్స్‌తో లైక్ ఇది అదొక యూనిక్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇలా మేము ఈ ఫస్ట్ డే అయితే న్యూయార్క్ స్టేట్‌కొచ్చాము. న్యూయార్క్ సిటీలో హోటల్‌లో దిగేసి ఇలా టైమ్స్ స్క్వేర్‌ని చూసాము. అండ్ ఆల్సో ఫస్ట్ డే ఒక న్యూయార్క్ స్టైల్ పిజ్జాని కూడా టేస్ట్ చేసాము. ఇదండి మాకు మా ట్రిప్ అయితే 18 డేస్ న్యూయార్క్ ట్రిప్. నాట్ న్యూయార్క్ 18 డేస్ కాదు. ఒక ఈస్ట్ కోస్ట్ ట్రిప్ 18 డేస్ ఇలా స్టార్ట్ అయింది. సో, ఈ చుట్టుపక్కల ఈ బిల్డింగ్స్ చాలా బాగుంది ఆ ఎక్స్‌పీరియన్స్. నైట్ టైమ్‌లో ఈ లైటింగ్ అన్నది బావుంది. ఇదంతా చూసేసి మళ్ళీ తిరిగి
రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము. సో డే 1 అయితే మాకు ఇలా గడిచింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మేమేం చూడబోతున్నాము అండ్ మా పాపకు వచ్చిన కాలేజ్ ఏంటి అన్నది మీరు చూడాలి అనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ కాలేజ్ని నేమ్ ఏమైనా గెస్ చేసినట్టయితే కామెంట్ చేయండి.